తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన 2009 నవంబర్ 29ను గుర్తు చేస్తూ పట్టణంలో దీక్షా దివస్ ను నిర్వహించారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తన ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమ నేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర సాధనకు మలిదశ ఉద్యమానికి నాంది పలికిన ఘట్టమని నాయకులు స్మరించారు. ఈ దీక్షతో తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు ఒకటే పోరాటాన్ని మరింత బలపరిచిన విధానాన్ని వారు గుర్తు చేశారు. సమగ్ర భారత రాజకీయ వ్యవస్థను కదిలించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల మద్దతును సమీకరించిన గొప్ప సంఘటనగా దీక్ష ఉండిపోయిందని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు ప్రజల ఆకాంక్షలతో సాగిన స్వరాష్ట్ర ఉద్యమం విజయానికి ఈ దీక్ష బలమైన పునాదులు వేసిందని వారు అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, పట్టణ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, జిల్లా నాయకులు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ కమిటీ బాధ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోతే డిస్టెన్స్ రాదు, ఆయన పోసేది రాదు. ఓకే రైట్ పెయింట్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. తెలంగాణ ప్రజల కళ సాకారం చేసేటువంటి చిట్ట చివరి ప్రయత్నంలో భాగంగా ఆనాటి టిఆర్ఎస్ అధినేత, ఈనాటి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ఉద్యమాన్ని నిప్పురవల లేపి అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించి తెలంగాణ 6-7 దశాబ్దాల ప్రజల యొక్క కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష ప్రారంభ రోజున తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో, రాష్ట్ర సాధన అయితే ఆగేది లేదని చెప్పి బరిదెగించి గీత గీసి కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారు ఈరోజు నవంబర్ 29, 2009 దీక్షకు పూని తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వయోభేదం లేకుండా 3 కోట్ల మంది ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రతి గొంతు నుంచి జై తెలంగాణ నినాదాన్ని వెల్లుబెక్కినటువంటి మరి ఆ సందర్భంగా దేశమే ఇలా దిగివచ్చి కేసీఆర్ గారి 11 రోజుల దీక్ష సందర్భంగా డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఇది కేసీఆర్ గారి యొక్క వారి జన్మఫలం, తెలంగాణ రాష్ట్ర సాధన. వారు తెలంగాణలో పుట్టిల్లు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నడుం బిగించి టిఆర్ఎస్ ప్రారంభించింది కాబట్టి అది అద్భుతమైనటువంటి 14 సంవత్సరాల పోరాటాన్ని అలుపెరగకుండా, ఎక్కడ కూడా చిన్న రక్తపాతానికి అవకాశం లేకుండా కేసీఆర్ గారు శాంతియుత పద్ధతిలో గాంధీజీ గారి యొక్క బాటలో నడిచి తెలంగాణ బాపూజీగా కేసీఆర్ గారు ఇవాళ నిలబడ్డాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ గా ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయాల పరంగా ఆలోచించకుండా తెలంగాణ సమాజం నాది, తెలంగాణలో ఉన్న అన్ని కులాల వాళ్ళు మన వాళ్ళు, అందరికీ ఫలితాలు రావాలి, 3 కోట్ల మంది తెలంగాణ ప్రజలు బాగుపడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు సార్థకత అని చెప్పి వారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా, అది కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఆసరా పెన్షన్ కానివ్వండి, దాంతో పాటుగా ఎస్సీ ఎస్టీలకు, బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని కులాలను గౌరవించి అన్ని వర్గాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం తేడా లేకుండా తెలంగాణ యూనిటీగా
ప్రతి ఎకరాకు సాగునీరు రావాలని సంకల్పించిండు కేసీఆర్ గారు. అందరికీ ఉచిత కరెంటే కాదు, మంచి మద్దతు ధర రావాలి. రైతన్నలు బాగుపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడితేనే, కుల వృత్తులపై ఆధారపడ్డటువంటి నిరుపేదలు ఆర్థిక పురోగతి సాధిస్తేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడితేనే తెలంగాణ ఆర్థికంగా బలపడుతుంది. లక్ష్యం నెరవేరుతుందని చెప్పి బృహత్ కార్యక్రమాలు చేపట్టి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 10 సంవత్సరాల పాలన కొనసాగించారు. ఇవాళ మార్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దొంగ నాటకాలు, అబద్ధపు మోసపూరిత మాటలు, 420 హామీల మోసాలు ఇవాళ మనందరు తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఎందుకు కేసీఆర్ గారు దూరం చేసుకుంటామని చెప్పి ఇలా బాధపడతా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి వస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యాల కోసం అయితే సాధించబడిందో ఆ లక్ష్యాలు నిజాతుగా కేసీఆర్ గారి పాలనలో అది అద్భుతంగా ఇప్పటికే సాధన జరిగింది. ఇంకా మిగిలిపోయినటువంటి మరి ఫలితాలను తెలంగాణ ప్రజలకు అందించాలంటే కేసీఆర్ గారితో సాధ్యమని చెప్పి ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు. వచ్చిన తెలంగాణ ఇవాళ చూడండి, అందరూ కూడా కేసీఆర్ గారిని ఇవాళ పిలిచే పరిస్థితి వచ్చింది. ఇవాళ వచ్చిన తెలంగాణను అవకాశం వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు పోకుండా కేసీఆర్ గారి విజన్ ను కొనసాగించకుండా పేరు కేసీఆర్ కి రావద్దని, కేసీఆర్ పేరునే లేకుండా చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తా ఉన్నది. కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఆనాడు వికాసం వైపు నడిపించిండు కేసీఆర్ గారు. తెలంగాణ వికాసం వైపు కేసీఆర్ గారు ఆలోచిస్తే తెలంగాణ విధ్వంసం వైపు ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది. ఇది ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ దివస్ సందర్భంగా ఇవాళ దీక్షా దివస్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఫలితం మనందరూ కూడా పొందుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా పేరు పేరున మరి ఈ దీక్షా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక మాట ఆనాడు ఇచ్చిన మాట డిసెంబర్ 9కి ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2009 నుంచి 2014 దాకా మళ్ళీ అరిగోస పెట్టడం వల్ల ఉద్యమ తీవ్రత పెరిగినప్పుడు మానసిక ఒత్తిడికి లోనైనటువంటి నిరుద్యోగ యువతులు చాలా మంది ఆత్మ బలిదానాన్ని పాల్పడ్డారు. వారి ఒక ఆత్మ శాంతించాలని, ముఖ్యంగా అమరవీరుల యొక్క త్యాగాలను ఈ దీక్షా దివస్ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి అమరవీరుల యొక్క మరి ఆత్మశాంతి కూడా కలగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నది. ఈ ఫలితం మరి ఏ విధంగానైతే పోరాటాల ఫలితమే మనందరం చూస్తా ఉన్నాం. అందులో అనేక మంది లక్షలాది మంది ఉద్యమకారులు వారి యొక్క రాజకీయ జీవితం కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోయి, చాలా మంది అనారోగ్యం పాలై, అవకాశాలకు దూరమై ఎంతో మంది త్యాగాలు చేస్తారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం గెలిచింది కాబట్టి ఫలితం కూడా అందరిది అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ దీక్షా దివస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.